హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. అందరూ బాగున్నారా? సో చూస్తున్నారు కదా, పొట్టు మినపప్పు దోశ పిండికి మనం ఫస్ట్ థింగ్ గుళ్ళు బయట పప్పు కాకుండా దయచేసి కొద్దిగా కష్టమైన పొట్టు మినపప్పే వాడండి. సో ఇదే మనకి మంచిది. అండ్ ప్రాసెస్ అయితే చూడండి, గట్టిగా నానపెట్టుకోండి. ఫస్ట్ ఏంటంటే మనం పొద్దున నానపెట్టుకున్నాం అనుకోండి, సాయంత్రం అప్పుడు 4:30, 5ంటికి అప్పుడైతే తేలిగ్గా వస్తుంది ఒలవడానికి. సో నేను చూపిస్తున్నట్టుగా బాగా ఇలా పిసికేసి ఇలా చేత్తోనే ఇలా తిప్పుతుంటే పప్పు పైకి వచ్చేస్తుంది. ఇది ఒక ప్రాసెస్. ఇంకొకటి అయితే ఇలాగే తిప్పి ఒక్కసారిగా వంపేస్తే తొక్కంతా బయటపడిపోతుంది. సో ఈ 2 ప్రాసెస్ మీకు ఏది తేలిగ్గా ఉంటే అది చేసుకోండి. అలాగే బియ్యం, 1 గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసుల బియ్యం నానబెట్టుకోండి. సో అలా మీరు ఎన్ని మినపప్పు తీసుకుంటే దానికి డబల్ గ్లాసులు బియ్యం తీసుకొని నానబెట్టుకోండి. సో అలాగే అట్టు మనకి బాగా క్రిస్పీగా బాగుండాలంటే నానబెట్టేటప్పుడే కొద్దిగా పచ్చిశనగపప్పు అలాగే కొన్ని మెంతులు, ఇవి 2 కూడా నానబెట్టండి. సో చూస్తున్నారు కదా, పిండి నేను గ్రైండర్లో వేసేసాను. బియ్యము అలాగే మినప్పప్పు, అందులోనే పచ్చిశనగపప్పు మెంతులు వేసేసాను. పిండి కొద్దిగా నలిగిపోయింది బాగానే అన్నప్పుడు కొద్దిగా నీళ్ళలో ఇలా అటుకులు తీసుకొని ఒక్కసారి మనం బియ్యం కడిగినట్టే కడిగి ఆ వాటర్ని వంపేసి మళ్ళీ కొద్దిగా వాటర్ తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా ఒక 5 మినిట్స్ నాననివ్వండి. అటుకులు ఎక్కువసేపు ఏం పట్టవు నానడానికి. సో దయచేసి వాటిని మనం పిండి వేసిన తర్వాత నానపెట్టుకుంటే బెటర్. సో ఇలా పెట్టుకున్న అటుకులు చూస్తున్నారు కదా, పిండి మెదిగింది అనేది మనం చూస్తే తెలిసిపోతుంది కదా. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఆ స్టేజ్ వరకు నలిగింది అన్నప్పుడు ఈ అటుకులు నానపెట్టుకున్నవి అందులో వేసుకోండి. సో ఇలా చేస్తే సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగానే కొంతమంది పిల్లలకి అట్టు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే ఇష్టపడతారు. సో అలా కావాలి అనుకున్నప్పుడు అలాగే అట్టు దోశ ఎర్రగా కాలాలి, చూస్తుంటే ఎర్రగా అనిపించాలి. సో అలా కాలాలన్నా కూడా అటుకులు ఇలా యాడ్ చేసుకోండి. చూపిస్తున్న పిండి నేను నిన్న వేసాను కదా, సో అది నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో నేను ఎప్పుడు ఇలా పెద్దగా ఉండే పొడువాటి గిన్నెలో పెట్టుకుంటాను. సో అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే పొంగినా కూడా బయటకు కక్కకుండా ఉంటుంది. పిండి తీసి నెమ్మటే మనం గిన్నెలోకి తీసుకోవాలి. ఒక 5 to 10 టైమ్స్ గట్టిగా కింద నుంచి పై వరకు కలపండి. అలా కలుపుకుంటే కింద ఏమన్నా ఆగిపోతుంది కదా, పిండి ఈక్వల్గా కలిసినట్టు ఉంటుంది. మనం ఎంత క్వాంటిటీ కావాలంటే అంత గిన్నెలోకి తీసుకొని నేను చూపిస్తున్నట్టుగా. సో నేనైతే ఎగ్ దోశ వేసాను. మీకు మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాను ఎగ్ దోశ, ఒకసారి చూడండి. సో పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఎగ్ కంపల్సరీ పెట్టాలి. ఇన్ కేస్ అలా మా పిల్లలు తినట్లేదు అనుకుంటే అట్లీస్ట్ ఇలా ఎగ్ దోశ లాగన్నా వేసి పెట్టండి. మా పిల్లలకి అరగదు, లేదంటే ఇలాంటి ఏదైనా కంప్లైంట్స్ ఉన్న పిల్లలకి ప్రాబ్లం ఏం లేదు, పెట్టండి. పైన కొద్దిగా ఒక లేయర్ జీరా పౌడర్ ఉంది కదా, అది వేయండి. జీరా పౌడర్ వేయటం వల్ల వాళ్ళకి ఫాస్ట్గా డైజెస్ట్ అవుతుంది, అలాగే తొందరగా ఆకలి కూడా వేస్తుంది. సో చట్నీ చూసారు కదా, మేమైతే పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ కంపల్సరీ. సో చూడండి, క్రిస్పీగా ఇలా దోశ వస్తుంది మనం అటుకులు వేసుకుంటే. చట్నీ కూడా మన ఛానల్లో ఉంది. అండ్ ఇంకొక చట్నీ కూడా ఉంది. సో నేను ఎప్పుడు ఫాలో అయ్యే చట్నీ అయితే మన ఛానల్లో పెట్టాను. కొత్తది ఇంకో చట్నీ బాగుంటుంది, అది నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా వీడియో షేర్ చేస్తాను. ఓకే, బాయ్.